న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కపిలేశ్వరపురం మండలం వెదర్ముడి గ్రామంలో శనివారం పలు అభివృద్ధి పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన 5 సిసి రోడ్లు, డ్రైన్లు, 2 గోకులాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 5 పైసలు నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వారికి నచ్చిన రీతిలో పరిపాలన సాగించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, రెడ్డి ప్రసాద్, పుత్సల శ్రీను, బోనం వెంకట శ్రీనివాస్, అనసూరి బురయ్య, ఇళ్ల రాంబాబు, గుత్తుల కృష్ణమూర్తి, కాలేరు రాంబాబు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 5 సిమెంట్ రోడ్లు పోసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సహా సదుపాయాన్ని కల్పించుకున్నాం. ఇది ఎప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ అది ముందైతే సిమెంట్ రోడ్డు ఉంది, కానీ సుమారు 2 అడుగులు పల్లంలో ఉండి మరి వర్షం వస్తే ఆ నీరు బయటికి వెళ్ళక అనేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ 2018లో మనం వీటికి శాంక్షన్ ఇచ్చాం. ఆ పనులు మొదలు పెడదామని ఎలక్షన్ కోడ్ రావడం, ఆ ఎలక్షన్ కోడ్ తోటి ఆగిపోవడం, ఎన్నికల్లో కూడా అవినీతి చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. కానీ మరి మండపేట నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినప్పటికీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరినందువల్ల మరి మీ అందరికీ తెలుసు ఆయనకి పట్టం కట్టారు. దాంతో 5 సంవత్సరాల్లో కూడా 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఒక ప్రతినిధి ఎన్నికైనటువంటి ఒక శాసన సభ్యునికి 5 సంవత్సరాలు కలిపి 5 పైసలు కూడా నెగ్గినటువంటి మనకి నిధులు శాంక్షన్ లేకుండా చేసి మరి ఏ రకంగా వాళ్ళకి ఒక దౌర్జన్యంగా ఏ రకంగా వెళ్ళారన్నది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో చేసి అన్నింటికైనా అతి ముఖ్యమైనటువంటి ఈ గ్రామంలో చేసినటువంటి ఒక దౌర్భాగ్య పని ఏంటంటే వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం మరి ఇక్కడ చక్కగా బీసీలకి ఆరాధ్య దైవం, మొత్తం అందరికీ కూడా ఆరాధ్య దైవమే పూలే, మహాత్మా పూలే గారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు వీళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళు పెట్టుకుంటే ఆ విగ్రహానికి తీసివేసి ఎన్ని తిప్పలు పెట్టారో మనం చూసాం. మరి వాళ్ళందరం మరి మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు మరి మనకి నిధులు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి స్పెల్లోనే అంటే మొట్టమొదటి వాయిదాలోనే మన వెదురుమూడి గ్రామంలో ఏదైతే ఆవేళ మనం అనుకున్నామో ఈ రోడ్లన్నీ కూడా మనం చక్కగా పోసుకున్నాం. మరి ఇవి వెదురుమూడితో పాటుగా కపిలేశ్వరం మండలంలో 2,02,00,000 కోరిమిల్లి, కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, అద్దెంకవార్లంక, ఒల్లూరు, వెదురుమూడి 6 గ్రామాలకే మరి మనం ఈ యొక్క 2,02,00,000 పెట్టుకున్నాం. మళ్ళా రెండో ప్రపోజల్ కింద నిన్నే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. బహుశా మరి ఇవాళ శాంక్షన్ అవ్వాలి. 4 రోజులు సెలవు కాబట్టి పండగ వెళ్ళిన వెంటనే మరి మనకి అది కూడా మనకి శాంక్షన్ అవ్వబోతూ ఉంది. అవే గ్రామాలంటే అంగర, కోరిమిల్లి, కపిలేశ్వరపురం, వాకతిప్ప, నాగుల చెరువు, కేదార్లంక. మరి ఈ 5 గ్రామాలకు కూడా 1,70,00,000 ప్రపోజల్ పంపించాం. అది కూడా 2-3 రోజుల్లోనే శాంక్షన్ ఆర్డర్ వస్తుంది. అంటే రెండో విడతలో అవి మనం ఆ గ్రామాల్లో పనులు చేస్తాం. ఏది ఏమైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి వారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గం, ముఖ్యంగా కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవి అన్నీ కూడా అతి తొందరలోనే పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలందరి యొక్క మెప్పు పొందుతామని చెప్పి తెలియజేస్తూ, దాంతో పాటుగానే గోకులాలు ప్రతి మండలానికి 50 చొప్పున మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది.